66. ఓకే, దీని ప్రకారం ఇస్తారా సార్? ఒక ఇది బాబు చూపిస్తాను సార్. ఇట్లా ఏంటంటే ఇప్పుడు డైట్ సెంటర్ నుంచి ఎంతవరకు అవుతుంది ఇది? అందులో ప్రింట్ చేశారా? సార్ ఇది డైరెక్ట్ టీచర్ లాగిన్కి వెళ్ళిపోతుంది సార్. టీచర్ లాగిన్కి వెళ్తుంది. తర్వాత ఆయన చూసి అసెస్మెంట్ చేస్తారు. ఓకే, ఓవరాల్గా సార్ ఇప్పుడు మన స్టేట్లో మన 13.64 lakh మెంబర్స్ పిల్లలు ఉన్నారు సార్. 10 lakhs కంప్లీట్ చేశాం సార్. 10 lakhs ఒక రిజల్ట్ ఇది సార్. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్లో మనకు ఆల్మోస్ట్ 1 to 10 మార్క్స్ అంటే రఫ్లీ 3.5% తెలుగులో మనకి బిలో 10 మార్క్స్ అవుట్ ఆఫ్ 50 వచ్చినాయి సార్. మనకి 10 to 20 8% వచ్చాయి సార్. మనం తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ మూడు చూసుకున్నా ఈ బాటమ్ బిలో 20% ఉన్న పిల్లలు 14 to 15% అక్రాస్ వస్తున్నారు సార్. దీని ప్రకారం 75 days యాక్షన్ రెడీ చేస్తున్నాం సార్. మళ్ళీ మనం మార్చ్ ఏప్రిల్లో మళ్ళీ తీసుకుంటున్నాం సో దట్ వాళ్ళ లెర్నింగ్ అవుట్కమ్స్ మనం ఇంప్రూవ్ చేయాలని దిస్ ఇస్ ద యాక్షన్ ప్లాన్. 3 లాంగ్వేజ్ 3 సబ్జెక్ట్స్ తీసుకున్నారు, తెలుగు, ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్. వి ఆర్ నౌ ఫోకస్డ్. ఓవరాల్ ఇక్కడ మనకి 14% సార్. ఇక్కడ మనకు 14%, ఇక్కడ 12% సార్ మ్యాథ్స్ బిలో 20. ఇక్కడ 50కి 20% అంతా తక్కువ వచ్చిన మా పిల్లలు సార్. వీళ్ళు ఇప్పుడు మనకి యాప్లో క్లియర్గా ఐడెంటిఫై అయిపోతారు సార్. సో ఎవరి మీద ఫోకస్ చేయాలో కూడా వీళ్ళు గెట్ ఉన్నారు సార్. అంతా ఏ బేస్ మీద మీకు అది కాకుండా అక్కడ నుంచి మనకు డేటా బేస్ ఉంటుంది కాబట్టి దీనికి మీరు లింక్ చేయాల్సింది డేటా బేస్లో టీచర్, స్టూడెంట్, పేరెంట్ చేసి 360 degree పెట్టి పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు చెప్తూ టీచర్స్ని కూడా అవసరమైతే వాళ్ళు ఎక్కడన్నా సబ్జెక్ట్స్ ఇదైతే యూ మస్ట్ హ్యావ్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ వర్క్ అండర్ ఫిజికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంప్రూవ్మెంట్. దీన్ని బాగుంది, మంచి ప్రోగ్రామ్ ఇది. లాజికల్గా తీసుకెళ్ళాలి సార్. పాప రిపోర్ట్ కార్డ్ సార్ అక్కడ నాకు అది ఊరికే పెట్టండి దగ్గర వినపడుతుంది సార్. రాజారావు తల్లి సార్, తండ్రి సార్. నీ పేరు రాజారావా? నీ పేరు సాయమ్మమ్మ. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 7 ఆడపిల్లలే. పెద్ద ఆస్తి నీకు. నువ్వు మగపిల్లవాడు కావాలి, నీ ఆడపిల్లల్ని అన్నావు అంతేనా? ట్రై చేస్తున్నావు ఇంకా తెలిపేసేవా? చాలా 7 మంది మంచి ఆస్తి నీకు. పిల్లల పెద్ద ఆస్తి. ఇంకా రాబోయే రోజుల్లో బాగా చదివించు. ఇప్పుడు 7 మంది స్కూల్కి వస్తున్నారా? ఎంతమంది వస్తున్నారు? అదే ఇద్దరున్నారు. మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు కాలేజీలో ఉన్నారు. ఇంకా చిన్న పిల్లలు ఉన్నారా? అందరూ చదివిస్తున్నావు. మళ్ళీ తల్లి కొందరు వచ్చిందా నీకు? 6 మందికి వచ్చిందా? 90,000 వచ్చింది. మరి నువ్వు ఆస్తే కదా పిల్లలు ఇప్పుడు, అవునా కాదా? 6 మంది లేకపోతే నీకు రాదు కదా, డబ్బులు రాదు కదా. మళ్ళీ వాళ్ళకందరికి ఇక్కడ భోజనం పెడుతున్నాం, చదివిస్తున్నాం. వాళ్ళు చదువుకొని పైకి వస్తే మీకు యూనిఫామ్, పుస్తకాలు, నువ్వు 9 ఇంట్లో ఉండొచ్చు రేపు. 9 మంది పిల్లలు, పెద్ద ఆస్తి. చాలా సంతోషం. జూన్ అటెండెన్స్ అన్ని రోజులు ఉన్నావు. అక్టోబర్లో మాత్రం 2 రోజులు లేవు. ఎక్కడ పోయావు? జ్వరం వచ్చిందా? మళ్ళా నవంబర్లో 1 రోజు లేవు. ఎక్కడికి వెళ్ళింది నవంబర్లో? పోయిన నెల 1 రోజు రాలేదంట. 1 రోజు రాలేదు. ఓకే. ఇది మీరేసిన మార్కులు ఇవి. తెలుగు ఏ గ్రేడ్ వేసావు? 50కి 42. ఇంగ్లీష్ 50కి 45 ఏ గ్రేడ్. మ్యాథమెటిక్స్ 35 బి గ్రేడ్. పరిసరాల విజ్ఞానం 43 ఏ గ్రేడ్. మొత్తం కలిసి 165 ఏ గ్రేడ్ ఇచ్చావు. అదే మాదిరిగా ముందు ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, 2
తెలుగు 41 తగ్గింది 1, ఇంగ్లీష్ 41 4 తగ్గింది, మ్యాథమెటిక్స్ 3 పెరిగింది, పరిసరాల విజ్ఞానం 1 తగ్గింది, అంటే 3 తగ్గాయి. సమ్మేటివ్ అసెస్మెంట్ సమగ్ర గణాత్మక కుదింపు 80 మార్కులకి ఇవి 2 అడ్జస్ట్ చేస్తే 69, 66 అంతేనా? 80 మార్క్స్ క్యాలిక్యులేట్ చేసేవి 2 ఎస్ఐ ఎగ్జామ్స్వి ఆ సబ్జెక్ట్స్లో. ఇప్పుడు 69, 66, 62, 66, 223 వచ్చింది. ఇది 50కి 122, ఇది 80కి. మొత్తం కలిసి ఇయర్కి వస్తే ఆవరేజ్ వస్తుంది, 100కి వస్తుందా?